నమస్తే, వెల్కమ్ టు SR6 న్యూస్. హన్మకొండ జిల్లా ఐలకతుర్తి మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు ఎంపీటీసీలు 5 సంవత్సరాల పదవీ కాలము పూర్తి చేసుకున్న సందర్భంగా ఆత్మీయ సన్మాన మహోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మంత్రి పొన్నం ప్రభాకర్ ఐలకతుర్తి మండలంలోని రైతు వేదికలో హాజరై జెడ్పీ చైర్మన్ సుధీర్ బాబు, మండల పరిషత్ అధ్యక్షురాలు మేకల స్వప్న, వైస్ ఎంపీపీ తంగెడి నగేష్, ఎంపీటీసీల ఫోరం అధ్యక్షులు కడారి రాజు, ఇంద్రసేనారెడ్డి ఎంపీటీసీలకు సన్మానించారు. ఈ కార్యక్రమంలో సింగిల్ విండో అధ్యక్షులు శ్రీపతి రవీంద్ర గౌడ్, ఎంఆర్ఓ, ఎంపీడీఓ, వివిధ శాఖల అధికారులతో పాటుగా బొమ్మనపల్లి అశోక్ రెడ్డి, సింగిల్ విండో మాజీ అధ్యక్షుడు గోలి రాజేశ్వరరావు, మాజీ మండల అధ్యక్షుడు సంతాజీ, డాక్టర్ రమేష్, గొడిసాల అర్జున్ గౌడ్, ఇంకే శ్రీకాంత్, వెంకటేష్, లక్ష్మీనారాయణ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. రవాణా శాఖ మంత్రులు పొన్నం ప్రభాకర్ అన్న గారికి, అలాగే జిల్లా పరిషత్ చైర్మన్ డాక్టర్ సుధీర్ కుమార్ గారికి, అలాగే ఎంపీడీఓ గారికి, వైస్ ఎంపీపీ గారికి, పిఎస్సిఎస్ చైర్మన్ రమణ గారికి, ఎంఆర్ఓ గారికి, లోకల్ ఎంపీటీసీ కడారి రాజన్న గారికి, సభ్యుల పదవి వీడ్కోలు సమావేశానికి సభాధ్యక్షత వహిస్తున్నటువంటి ఎంపీడీఓ గారు, ఈ కార్యక్రమానికి నాతో పాటుగా వచ్చేసినటువంటి జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ డాక్టర్ సుధీర్ కుమార్ గారికి, సోదరిమణి మండల పరిషత్ ఉపాధ్యక్షుడు రాజు గారికి, నగేష్ గారికి, ఫోరం అధ్యక్షుడు రాజు గారికి, అదేవిధంగా ఇంద్రసేన్ రెడ్డి గారికి, బొంగూరి రజిత గారికి, వేముల రజనీ గారికి, గొర్రె ఆనంద్ గారికి, బొంపల్లి భవానీ గారికి, రాజు గారు, అదేవిధంగా బోయినపల్లి యశోద గారు, బోడ అలసీయ గారు, కోఆప్షన్ మెంబర్ ఎంపీ గబ్రతులు గారు, తాజా మాజీ సర్పంచ్ ఎల్కసంతి గారు, సింగిల్ విండో అధ్యక్షుడు రవీంద్ర గౌడ్ గారు, అదేవిధంగా ఎంఆర్ఓ గారు, ఇంకా ఇక్కడ విచ్చేసినటువంటి గత పాలకవర్గంలో ఉన్నటువంటి ఎంపీటీసీ సర్పంచ్ ప్రజలందరూ కూడా హృదయపూర్వకంగా నమస్కారం తెలియదు. ఎంపీటీసీ సభ్యులు మరియు మండల ప్రెసిడెంట్ గారు వారి 5 సంవత్సరాల కాల పరిమితి పూర్తయి ఇలా మనందరూ కూడా ప్రజాస్వామ్యం మీద విశ్వాసం వ్యక్తులంగా ఈరోజు ఐలకతుర్తి మండల ప్రజాప్రతినిధులుగా కోరుతా ఉన్నా. వారందరికీ నేను భగవంతుని ప్రార్థిస్తాను. మహిళల రిజర్వేషన్ అయితే మహిళల నుంచి పోటీ చేసిన తర్వాత రాజకీయంగా ఏం తెలియని పరిస్థితులలో ఆ ముఖ్యదొక్కలు ఒడిదుడుకులు తినుకుంటూ దానికి సంబంధించి జర్నలిస్టులు కానీ, అధికారులు కానీ, ప్రజలు కానీ ఐలకతుర్తి మండల అభివృద్ధికి అందరూ కూడా బాధ్యతగా కృషి చేయాలని, అందుకు శాసనసభ్యుడిగా మీ యొక్క అన్ని అంశాలను పరిగణలోకి తీసుకొని భవిష్యత్తులో ప్రజా సమస్యల పరిష్కారానికి ముందుంటే స్థానిక సంస్థల సర్పంచుల్లో, ఎంపీటీసీల్లో, జడ్పీటీసీల్లో త్వరగానే అభినందన తెలియజేస్తూ మీ అందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ సుధీర్ గారు తెలంగాణ అనడానికి ఇబ్బంది పడుతున్నాను. నేను మొన్న వరంగల్లో తెలంగాణ ఉద్యమకారుల మీటింగ్ అయితే చెప్పినా, మళ్ళీ ఈ నియోజకవర్గం చెప్తాను, మీరు డిమాండ్ చేస్తే కావచ్చు. రాబోయే కాలంలో ఒకనాడు ప్రతి సమావేశం ముగింపులో ఎక్కడైతే మహారాష్ట్రలో ఎక్కడ ఢిల్లీ వెళ్ళినా చివరి ముగిసిన తర్వాత జై మహారాష్ట్ర అంటారు. ఇక్కడ కూడా తెలంగాణ ఎవరు సొత్తు కాదు, ఎవరొక్కరు పెటెంట్ కాదు. తెలంగాణ అనేటువంటి పదం మన అందరిది, మనందరూ వచ్చారు. అందుకే జై తెలంగాణ, జై తెలంగాణ అనే పదాన్ని అధికారికంగా ప్రతి సమావేశం ముగింపులో తెచ్చడానికి ఒక ఉద్యోగకారుడు, ఒక ఉపాధ్యాయునిగా
ఇంకైనా కూడా వెనక జరగాలి ఇంకైనా